అదే బీటెక్లోనే కోవిడ్ మాట్లాడి యూట్యూబ్ ఛానల్ ఎగ్జిబిషన్ చేయండి. అవును చూస్తాను. క్రేజీ ఉంది. నైట్ టైం ఉండే పెద్ద స్టేజ్ ఫుల్ క్రౌడ్ డాన్స్ సాంగ్ యాంకరింగ్ అంతా క్రేజీ ఉండే. లెట్స్ గో. ఈవెంట్ అంట బాగుండే ఆడిటోరియం రిజిస్ట్రేషన్. వెల్కమ్ టు ద రియల్. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 ఫైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ ఉంది మనీష్ పాపి కొట్టాడు. నువ్వు మంచి మాట ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మంచి మాట ఏం చేసుకోలేదు. కర్మగాలు వచ్చింది. అది నా పని అవుతుంది. అది వీడియోలు బయటికి రావు. మనం చెప్పి వేరే ఫోన్ మాట్లాడు. కర్మగాలు వచ్చిన అది ఎట్లా అనుకుంటుందా మాత్రం ఎందుకు ఓకేనా? అది ఇప్పుడు ఏంటంటే Life is too short to argue. Just say lollipop and move on. Lollipop, I don't understand it. Why is lollipop? I know nothing lollipop. अरे कहना क्या चाहते हो? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హలో లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. చాలా కష్టపడి ఇదికి గంట వచ్చే చూయంగా వేద్దామా లేదా? గడిచేలేకపోతున్నా నీ అంత చూస్తాను. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మా టూత్ పేస్ట్ లో లవంగా పట్ట దాల్చిన చెక్క అన్ని ఉన్నాయి కానీ ఉప్పు మాత్రం లేదు. కానీ ఎల్లో అయిపోయింది. लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक, हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा. चल मसल फुलाना थोड़ी बॉडी बनाना, तेरे चिकने गालों पे स्टबल की फसल उगाना, अरे रे रे ओबे चल बेटा
पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में చేతులు అట్లా జేబులో పెట్టుకొని ఆడిట్ బ్యాక్ సైడ్ కి వెళ్తాడు. ఓకే బిహైండ్ ద ఆడిట్. ఇఫ్ యు నో యు నో. I know. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ బేసిక్ ఇక్కడ కంటెంట్ లేదు, కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అల్లలోంచి కామన్ గారిపోతుంది కవర్ చేసుకోవాలి కదా. సో గైస్ వచ్చాము, ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ జరుగుతుంది. మిస్టేక్స్ చెప్తున్నాం అబ్జర్వ్ చేసి. ఆపుతావా అమ్మ కొంచెం ఇక్కడ అంటే నేను నీకు ఎట్లా కనిపిస్తుంది? మేము ఇక్కడ వచ్చాము, చూస్తున్నాము, మొత్తం జరుగుతుంది. చూస్తున్నావా కూడా చాలా బాగా. వాడు అమ్మాయిని చూస్తుండంట, నేను నిన్ను చూస్తున్నా. సో అవుతుంది, మొత్తం ప్రాక్టీస్ అవుతుంది. నేను ప్రాక్టీస్ అవుతుంది అన్నప్పుడు నువ్వు అక్కడ తిప్పాలి. ప్రాక్టీస్ చేస్తున్నావు అక్కడ తిప్పు. అరే ఏం నేర్పించినావు రా? అట్లా తిప్పాలి, అది రైట్. నేను నేర్పించిన నీ పర్ఫెక్ట్ ఉంటాయి. వాడు మర్చిపోతే నన్ను ఏం చేయమంటావు ఇడియట్. నెక్స్ట్ ఇప్పుడు దిస్ ఇస్ అవర్ ఫైనల్ యాన్యువల్ డే ఆఫ్టర్ 4 long years. ఏమైందిరా? Hello guys, welcome to Akriti Plus, presented by Akriti Club, the ultimate dance show. So, డాన్స్ పోటీలన్నీ చాలా పోటాపోటీగా జరుగుతున్నాయి. మనము దాని కొరియోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో. నువ్వా బయటకు రా, ఇవన్నీ క్లచ్ చేసుకుంటావు. ఫస్ట్ మనం వచ్చేసాం రెట్రో థీమ్. ఇంకా కోఆర్డినేటర్ ధ్రువశ్రీ. సో హాయ్ ధ్రువ. హాయ్. సో మీ టీం గెలుస్తారన్న కాన్ఫిడెన్స్ అన్ని మీలో ఉన్నాయా? చాలా కాన్ఫిడెన్స్ ఉన్నా నేను. చూడండి, ఇది మా రెట్రో టీం. లోపలికి వెళ్ళిపోదాం. ప్రాక్టీస్ అవుతుంది ప్రస్తుతానికి. చాలా ప్రాక్టీస్ చేసాం. ఈ రోజు మాదే గెలుస్తుంది అనుకుంటున్నాం. అవునా? నిజమా? చూద్దాం ఇప్పుడు. సో అది రెట్రో థీమ్ వాళ్ళ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం మరాఠీ థీమ్. సో మనం ఇప్పుడు మరాఠీ థీమ్ దగ్గరకు వచ్చేసాం. వాళ్ళ కోఆర్డినేటర్స్ గైస్ ప్లీజ్ కమ్ అవుట్. ఈ రోజు మన ఆకృతి ప్లస్ కాంపిటీషన్ లో మీరు గెలుస్తారని మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బికాజ్ మా వాళ్ళు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ గర్ల్స్ ఆర్ ఆసమ్ రియల్లీ. ఎందుకంటే చాలా మంది కోఆర్డినేషన్ బాగా వస్తుంది అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది మేము గెలుస్తామని. ప్లస్ మా దానిలో అందరు గర్ల్స్. సో యూ నో హౌ మచ్ అట్రాక్షన్ దేర్ ఇస్. This is Farkayed. This is and Taj Bandra. This is Taj Banjara. ఓకే, సో లెట్ us move on to the next team. దానికి నేను వచ్చి మీ దగ్గర అడుగుతాను, మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీ టీం విన్ అయితే అంటే నువ్వు చెప్పాలి. మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎన్సీసీ టీం అంటేనే పవర్. అరే
ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేట జషు ఇట్లా కమింగ్ టు ది ఫ్రేమ్ ఓకే నా పని నా పాట గుంజేస్తది నీ ఆత్మని ఒక్క లైన్ తోని దింపేస్తా బాధని టీమ్ వచ్చేసి ఎన్సిసి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారో కొరియోగ్రాఫర్స్ ప్లీజ్ కమ్ సో ఈరోజు జరిగే మన ఆకృతి ప్లస్ కాంపిటీషన్ లో మీరెంత కాన్ఫిడెంట్ ఉన్నారు మీ టీం గెలుస్తారని మేము ఫుల్ కాన్ఫిడెంట్ గా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఎన్సిసి అంటేనే పవర్ మేము చూపిస్తాం మేమేందో అంత నార్మల్గా అంటే ఎన్సీసీ అంటేనే ఒక రేంజ్ ఈరోజు చూపిస్తాం ఎన్సీసీ అంటే ఏంటి దాని పవర్ అంటే ఏంటి అని సో చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు మనం నెక్స్ట్ టీమ్ కి వెళ్ళిపోతాం సో మన అక్కడ స్టేజ్ బాయ్ అంత క్లీనింగ్ బాయ్ అంతా ఒకసారి పర్ఫార్మెన్సెస్ కూడా చూడడానికి వచ్చాడు వచ్చేసారమ్మా లోకల్ పాలిటిక్స్ అంటే వాళ్ళు ఎంత చెత్త చేస్తారో కనుక్కోవడానికి ముందే వచ్చాడు మళ్ళీ అక్కడ అంతా క్లీన్ చేయాలి కాబట్టి చెప్పండి ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ అన్ని మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ క్లీనింగ్ అంత నితిన్ వచ్చేసాడు మన దగ్గరికి చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఏదో ఇంగ్లీష్ 4 ముక్కలు నేర్చుకున్నాడు అంతే రైట్ నౌ ద టైమ్ ఇస్ 11 సో 11:30 ఈరోజు తెలుసా ఏమైతుందా నీకు డాన్స్ ప్లీజ్ నాట్ డాన్స్ ఆకృతి ప్లస్ ఓకే పైకి వెళ్ళి మిగతా వాళ్ళ దగ్గర కూడా తీసుకొని వచ్చేద్దాం ముసలోడు యాక్చువల్లీ హెమరాయిడ్స్ వచ్చింది అంటే పాష్ గా ఫైల్స్ ని హెమరాయిడ్స్ అని చెప్పారు సో నెక్స్ట్ మనం వచ్చేసాం ద బిగ్గెస్ట్ క్రూ విచ్ ఇస్ ఇన్ మహాభారతం టీమ్ సో వాళ్ళ కోఆర్డినేటర్స్ కమ్ కొరియోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో గైస్ హాయ్ సునీల్ హాయ్ అర్జున్ సో ఈరోజు జరిగే మన ఆకృతి ప్లస్ డాన్స్ కాంపిటీషన్ లో మీరు గెలుస్తారని మీకు ఎంత కాన్ఫిడెన్స్ మీరు చూస్తున్నట్టయితే ఎంత గట్టిగా రిహర్సల్ అవుతుందో మీరు చూస్తున్నారు మహాభారత్ అనగానే ఫస్ట్ అందరికి వచ్చేది గూస్ బంప్స్ హిస్టరీ మైథాలజీ కాబట్టి అందరూ ఎక్సైట్ అవుతారు సో ఈసారి ఎట్లా కప్పు మాదే ఈసారి కప్పు నమ్మదే ఓకే సో అందరిలో ఎక్కువ మంది మేమే ఉన్నాం కాంపిటీషన్ మాదే ఎక్కువ ఉంది మేమే గెలుస్తాం సో నెక్స్ట్ మనం వచ్చేసాం ద మోస్ట్ అవైటెడ్ కాంచనా టీమ్ దగ్గరికి వాళ్ళ కోఆర్డినేటర్స్ కమ్ కొరియోగ్రాఫర్స్ పిలిచేద్దాం అరే ఇక్కడ ఉన్నారు రా వీళ్ళు వాళ్ళందరూ ఈ సాలా కప్ నమ్దే మన డాన్స్ ప్లస్ కాంపిటీషన్ లో వాళ్ళదే కప్ అని చెప్పి వాళ్ళ బుద్ధి చెప్పినారు దాని మీద మీ ప్రతిస్పందన ఏందో చెప్పండి 18 years అవుతుంది ఇంతవరకు కప్ రాలేదు సో వాళ్ళు అనుకున్నట్లు తప్పలేదు మీరు 18 years చెప్పొచ్చు అది ఐపీఎల్ సో మిగతా టీమ్స్ దగ్గరికి వెళ్ళొచ్చాను ఆల్రెడీ ఆకృతి ప్లస్ లో వాళ్ళే గెలుస్తాం ఈ సాల కప్ నమ్దే అని చెప్పారు దాని మీద నీ స్పందన ఏంటో చెప్పు చెప్పినంత మాత్రాన వాళ్ళకి కప్ రాదు వీళ్ళు అనుకున్నంత మాత్రాన ఆకృతి ప్లేస్ లో వాళ్ళు గెలవలేరు మాకు పోటీ లేదు చూస్తున్నారు కదా సౌండ్స్ తోనే గూస్ బంప్స్ వస్తుంది అట్లుంది మరి సిచ్యువేషన్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది కదా అజిత్ నువ్వు చెప్పు మేచే ఒక్క స్టెప్ వాళ్ళ డాన్స్ తో సమానం చాలా పెద్ద పెద్ద రైవల్రీస్ జరుగుతున్నాయి మనం కాంపిటీషన్ లో చూసుకుందాం ఓకే ఆల్ ది బెస్ట్ ఫైన్ నెక్స్ట్ వచ్చేసాం శివాజీ మహారాజ్ టీమ్ కి కోఆర్డినేటర్ ఇక్కడే ఉంది మనం వెళ్ళి అడుగుదాం వాళ్ళ రెస్పాన్స్ ఏంటో హాయ్ సో ఇక్కడ మనకు శివాజీ టీమ్ కోఆర్డినేటర్ ఉంది సో ఇక్కడ జరిగే మన ఆకృతి ప్లస్ డాన్స్ కాంపిటీషన్ లో మీరు ఎంత కాన్ఫిడెంట్ ఇచ్చి పడేస్తుంది మా టీం నిన్న రిహార్సల్ అప్పుడు చూడాల్సింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు విన్ మమ్మల్ని పాస్ చేయాలి సార్ దే ఆర్ సూపర్ కాన్ఫిడెంట్ సో లెట్ us see guys నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం క్లాసికల్ టీమ్ దగ్గరికి హాయ్ మధు హాయ్ హాయ్ హలో
ఈరోజు జరిగే మన ఆకృతి ప్లస్ డాన్స్ కాంపిటీషన్ లో ఎంత గట్టి చెప్తున్నావు మీరే గెలుస్తారండి. సో మాది క్లాసికల్ థీమ్. క్లాసికల్ అంటేనే ఎవర్ గ్రీన్. స్టార్టింగ్ మాతోటే ఉంటది, ఇచ్చి పడేస్తాం, తగ్గలేదు, చూసుకోండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS అయ్యి. ఓకే, సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్. దట్స్ ఇట్ గైస్. మనం అందరు కొరియోగ్రాఫర్స్ తో మాట్లాడేసినాం ఎక్సెప్ట్ ద మాస్ థీమ్, ద మోస్ట్ ఫేవరెట్ మాస్ థీమ్ మన 4 years డాన్స్. చెప్పు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన సో నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాం ద మోస్ట్ అవైటెడ్ మాస్ టీమ్ దగ్గరికి. కోఆర్డినేటర్ సృజన దగ్గరికి వెళ్ళిపోయి తెలుసుకుందాం. సో హాయ్ సృజన, ఎలా ఉంది మీ మాస్ టీమ్ ప్రాక్టీస్ అండ్ ఈరోజు కాంపిటీషన్ మన ఆకృతి ప్లస్ డాన్స్ కాంపిటీషన్ లో గెలుస్తారా మీరు? మాస్ టీమ్ చేస్తుంది 4th years. ఆబ్వియస్ గా మేమే గెలుస్తాం. విన్నర్స్ అది ఉంటది కదా కార్డ్, దానిపైన రాసేయండి మాస్ టీమ్ అని. మేమే గెలిచేది, నో కాంపిటీషన్. వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వీళ్ళది. ఆబ్వియస్లీ డాన్స్ చేసేది ఎవరు? మన 4th years. చూసుకుందాం. వావ్, నైస్. దట్స్ ఇట్ గైస్. చగాన్ వారా సంకినాయాల డీజే కొట్టు డీజే.